ఈ మధ్య కాలంలో చాలా మంది దిష్టి కోసం అని చెప్తూ ఉంటారు. ఎందుకు కట్టారు అని నేను అడగటం కూడా జరిగింది. అడిగితే దిష్టి తగలకుండా ఉంటుంది అని నల్లదారం కడుతున్నారు. అమ్మాయిలకు కట్టడం చూసాం, ఇప్పుడు అబ్బాయిలకు కూడా కడుతున్నారు. అమ్మాయిలకైతే కుడికాలు, అబ్బాయిలకైతే ఎడంకాలు అని ఏదో సంథింగ్ అలా చెప్తారు. అమ్మాయికి ఎడంకాలు, అబ్బాయిలకు కుడికాలు అలా చెప్తూ ఉన్నారు. ఎందుకు అలా కట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నిజంగా దిష్టి పోతుందా నల్లదారం కడితే? దానికి సంబంధించి చెప్పండి. ఇది సుమారుగా ఒక 300 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్ర. అవునా? ఓకే. అంతకుముందు దాని మీద అంత 300 సంవత్సరాల చరిత్ర. 300 సంవత్సరాలు ఉంది. అయితే దారం కాదు అసలు వాస్తవంగా. ఎందుకు అంటే కృష్ణదేవరాయల కాలంలో ఆస్థాన నర్తకిగా ఉన్నటువంటి రాజనర్తకి ఆమెకి ఒకానొక సమయంలో విషజ్వరం సోకుతుంది. విషజ్వరం సోకి రాజనర్తకి బాధపడుతుంటే రాయలవారు ఏమిటో చూడమని వైద్యుల్ని పంపిస్తారు. పంపిస్తే అందరు వైద్యులు వెళ్ళి చూస్తారు. విషజ్వరము అనేదే అవుతుంది కానీ విషజ్వరానికి కారణం తెలియట్లేదు. కారణాలు ఎతుకుతున్నారు. ఎతుకుతుంటే ఏమైనా ఆహారంలో తేడా జరిగిందని, ఆహారం ఏం తిన్నామని అడిగారు. మామూలు ఆహారమే తినింది, దాంట్లో లేదు. సో ఏదైనా బయట గాలిలో ఏమైనా వైరల్ ఇంపాక్ట్ ఇప్పుడు మనం అనుకోవాలంటే, నువ్వు చల్లగాలికి వెళ్ళావా లేకపోతే ఏదైనా వన విహారం చేసావా అని అడుగుతారు. అదేమీ లేదండి, నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ స్థానంలోనే ఉన్నాను. పోనీ పరాయి వ్యక్తులు ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. పక్కనున్న చెలికెత్తలు ఎప్పుడు ఉన్నవారే తప్ప వేరే వాళ్ళు ఎవరు రాలేదు. వీరికి ఆఖరికి ఒక దోషం, ఒక ఆలోచన వస్తుంది. రాజనర్తకి కదా, ఎవరైనా ఈమె మీద మోహపడి ఎవరైనా వచ్చి సంగమ దోషం ఏమైనా జరిగిందా అని అది కూడా అడుగుతారు. అస్సలు అటువంటిది ఏమీ లేదు అంట. అప్పుడు ఆఖరుగా ఈమెకి ఏం జరిగిందని ఆలోచించి చూస్తే జాతక స్థితిని వెతుకుతారు. ఎతికినప్పుడు దృష్టి దోషాల కింద కనబడుతుంది. సో ఈమె రాజనర్తకిగా ఉన్నప్పుడు ఆమె ఆస్థానంలో నృత్యం చేసే సమయంలో విషవాక్కు, విషలగ్నము, విష నక్షత్రాల్లో పుట్టిన వాడి దృష్టి తగిలింది. సో ఈ దృష్టి దోషం కనుక చేస్తే పోతుందని దానికి ఏమి చేయాలని ఆలోచించి చక్కగా విష దృష్టి పోయేందుకోసంగా చేస్తారు. చేశాక అక్కడతో సమస్య పోలేదు. సమస్య మరలు ఇంకొకటి చూస్తే, ఆ తర్వాత ఇంకొకటి చూస్తే, సో ప్రతిసారి ఇలా నేను మిమ్మల్ని ఆశ్రయించడం, ఆ కారణాలు ఎతకడం ఏమిటి అని అప్పుడు సరే ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు బల్లూక కేశాలు అంటే ఎలుగుబంటి యొక్క కేశాలు తీసి మంత్రించి, అది అధర్వణ వేదంలో ఉంది. బల్లూక కేశాలని యుద్ధంలోకి పోయేవాళ్ళు తాడులాగా పేని నడుంకు కట్టుకొని విజయం కోసం గాను, శత్రువులను నిగ్రహించే దానికోసం గాను, సమ్మోహనం కలిగించే వాళ్ళ నుంచి వ్యతిరేకంగా, అంటే యుద్ధంలో మారణ మంత్ర మోహన శక్తులు ఎన్ని పనిచేస్తాయి. సో మోహనాస్త్రం కొట్టచ్చు, లేదా వాడు మోహం కలిగించే పదార్థాలు వేయచ్చు, నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండేందుకోసం అడిగితే అప్పుడు ఆ బల్లూక తాడుని కట్టి ఈమెకి ఎడం కాలు కట్టారు. సో తర్వాత బల్లూకం అంటే కొంచెం దుర్లక్షణాలు ఉంటాయి కదా, మరి బుత్త బల్లూక తాడు కడితే ఎట్లా అని అంటే రాజువారి పట్టపు టేనుగులోని ఏనుగు యొక్క వెంట్రుక కూడా తీసి దాంతో కలిపి కడతారు. సో అది ఆనాటి నుంచి అలా కట్టి ఆనవాయితీగా వస్తూ వచ్చిందని. ఇది నాకు కూడా ఎలా తెలిసింది అని అడిగేదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నేను ఒకసారి ఒక ఆయుర్వేద వైద్యులు, రాయల వంశంలోని ఆయుర్వేద వైద్యుడు, ఆయన పేరు కూడా రాయల్ 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 అని వస్తుంది. ఇప్పటికి కూడా వాళ్ళ పిల్లల పేర్లు అమర్నాథ్ రాయలు, శ్రీనివాస రాయలు అని ఉన్నారు. సో వాళ్ళ టెరిటరీలో వంశంలో వచ్చినటువంటి అతన్ని నేను మాట్లాడుతున్నప్పుడు నేను దృష్టి దోషాలు పోయేదానికి ఏం చేయాలంటే బల్లూక తాడు కట్టుకోండి అని చెప్పాను. ఎలుగుబంటు తాడు బొచ్చు తెప్పించి దాన్ని పేని దానిలో కట్టుకోండి అని చెప్పి, వెంట్రుకలు తెచ్చి చక్కగా పేని దాని నడుంకు కట్టుకుంటే కొంచెం దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయంటే అప్పుడు ఆయన దాని గురించి రాజనర్తకి ఇలా కట్టారని చెప్పి మాకు గ్రంథాల్లో కొన్నిట్లో ఉందని ఆయన చెప్పాడు, నాకు తెలియదు. సో అక్కడ విన్నది ప్రకారం 500 సంవత్సరం కిందట ఇలా జరిగింది. సో తర్వాత చూస్తే కూడా తర్వాత కూడా ఇది కట్టిన తర్వాత కూడా దీనికి ఆధారం ఎక్కడ కనపడుతుందంటే పల్లెల్లోకి ఇది వరకు ఎలుంగుడ్డు తీసుకొని సాయిబులు వచ్చేవారు.
ఎలుగుబంటిని తీసుకుని ఎలుగుగుడ్డు అంటారు. యాక్చువల్గా ఎలుగుబంటిని కొన్ని ప్రాంతాల్లో ఎలుగుగుడ్డు అంటారు. ఈ ఎలుగుగుడ్డు సాహెబులు అని ఉండేవాళ్ళు. ఇప్పుడు నెల్లూరు ప్రాంతాల్లో నేను ఉన్నప్పుడు అక్కడికి ఆ ఎలుగుబంటి సాహెబు దాన్ని ఆడిస్తూ ఊళ్ళో వాళ్ళకి రక్ష కలగడం కోసం దాన్ని వచ్చి కొంత తీసి అది వెంట్రుకలు అది చక్కగా పేని దండలా చేసి వాళ్ళకి పసిపిల్లలకి వాళ్ళకి నడుముకు లేదంటే కాళ్ళకి కట్టేవాడు. సో తర్వాత ఏనుగుకి సంబంధించినటువంటి వెంట్రుకల్ని చక్కగా ఉంగరాలు చేయించి చేతికి బ్రాస్లెట్ లాంటివి చేయించి కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇదిగోండి ఇది యాక్చువల్గా ఇది కొన్ని సంవత్సరాలకు పూర్వం, అంటే ఈ నిషేధ చట్టాలు లేనప్పుడు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టపుటేనుగు ఎంట్రుక రాలి కింద పడితే దాన్ని తెచ్చుకొని నేను ఉంగరం కట్టించాను. సో ఇలాంటి ఇది లక్ష్మీప్రదం అని నమ్ముతారు, నెగిటివ్ ఎనర్జీస్ రావని. సో అలా ఒక ట్రెడిషన్ వచ్చింది. తర్వాత ఈ వన్యప్రాణి సంరక్షణ చట్టాలు అవి వచ్చిన తర్వాత దానికంటే ఈయన ఏకరు లేక వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక నల్లదారం వేసి కట్టుకుంటున్నారంటే. సో ఇది మొత్తానికైతే నెగిటివ్ ఎనర్జీస్ ఆపేందుకు కోసం కడుతుంది. కానీ నల్లదారం కట్టుకోవడం వల్ల కాదు, వాస్తవం అయితే అటువంటివి ఎలుగుబంటి యొక్క వెంట్రుకలు ఇప్పుడు కూడా దొరుకుతాయి. ఎందుకంటే మనం వాటిని హింసించి తీసుకోకూడదు. అవి ఒక్కొక్కసారి చనిపోయినప్పుడు ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి పెడితే ఎవరో చనిపోయి పూడ్చిపెట్టబోయే ముందు ఇస్తారు. మనం వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు సశాస్త్రీయంగా పక్కగా ఆధారాలతో ఇస్తారు. అంటే వాళ్ళే ఇచ్చారనుకోండి మళ్ళీ కేసులు ఇరుక్కోకూడదు కదా. సో వీడియో తీసి ఇది చనిపోయిందని డిసైడ్ చేసి మనకి ఇస్తారు. కాకపోతే తెచ్చుకోవడం కొంచెం కష్టం. నేను కొంతమందికి తెప్పించి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ఫారెస్ట్లోంచి కానీ, ఒరిస్సా ఫారెస్ట్లోంచి కానీ, మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో, అక్కడక్కడ మన తిరుపతిలోని ఫారెస్ట్ తిరుమల ధర్మగిరి వేద పాఠశాల దగ్గర అక్కడ ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. అవి తాళ్ళు తీసుకొని వేసుకునేవాళ్ళు. సో ఆ తాళ్ళు క్రమేణా తెచ్చుకునే పద్ధతులు ఉంటాయి. చట్టాన్ని గౌరవించాలి, శాస్త్రం వాళ్ళు పెట్టిన ప్రభుత్వ దాన్ని గౌరవించాలి. వన్యప్రాణులకు హాని కలిగించని రీతిలో తీసేవాళ్ళు వాళ్ళు కూడా. సో అవి నిజంగా అలా కట్టుకునేవాళ్ళు. సో అదైతే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీస్ని తగ్గించింది అనేది ప్రూవ్డ్ అయిన సత్యం. సో అలా ప్రూవ్ అయింది కాబట్టి ఆ తర్వాత ఆమె ఎప్పటికీ కూడా అటువంటి దోషాలు ఎదుర్కోలేదు. ఎలాంటి దోషాలు లేవట రాజనర్తకి. సో ఆ తర్వాత అదొక ఆచారం కింద అట్లా వచ్చిందని అర్థమవుతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు.